అందరికీ వందనాలండి. నా పరిచర్య రూమ్స్ చర్చి క్లీనింగ్ కానించి స్టార్ట్ అయింది. ఆ పరిచర్య చెప్పే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నాకు అన్ని విధాలుగా సహకారిగా సపోర్ట్గా ఉన్నది నా భర్త. ఒక స్త్రీ పరిచర్యలో వాడబడాలంటే భర్త కుటుంబ సహకారం ఉండాలి ఎంతైనా. ఆయన సపోర్ట్ లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి నేను వెళ్ళలేనమాట. నాకు చాలా సపోర్ట్గా ఉంటారు. అవసరమైతే నన్ను ఎక్కడ ప్రార్థన అక్కడ దించుతారు. వచ్చేటప్పుడు కూడా పికప్ చేసుకుంటారు అవసరమైతే. ఏ విషయంలోనూ నన్ను అభ్యంతరపరచరు. పరిచర్యలో ఆయనకి కావాల్సినవి నేను సిద్ధపరిచి వెళ్తాను. నాకు అది ఫస్ట్ నుంచి జాబ్ చేసిన కాడి నుంచి అలవాటు. జాబ్ చేస్తూ అది బ్యాలెన్స్ చేసుకుంటా, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకునేదాన్ని. అదే రీతిగా చర్చికి కూడా టైంకి వచ్చేదాన్ని. ఆ టైం అనేది టైంకి రావాలన్నది నేను ఫస్ట్ నుంచి నేర్చుకున్నాను. అది ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. నేను లేట్గా రావటం అనేది నాకు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. నేను ఓడవటం కానించి స్టార్ట్ అయింది నా పరిచర్య. ఇప్పటి నుంచో అలా నేను అనుకోలేదు, నేను చేస్తాను, సేవ చేస్తాను అనుకోలేదు. కానీ ఎందుకో ఆసక్తి ఎక్కువ ఉండేదన్నమాట. అన్ని విషయాలు ఆసక్తిగా ముందు ఉండటం. జాబ్ చేసేటప్పుడు కూడా అన్ని విషయాల్లో నేను ముందుండేదాన్ని. అలాగే అదే అలవాటుతో చర్చిలో కూడా ఉంది. నాకు తెలియని వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఎవరు లేరు. అందరు గృహాలు తెలుసు, అందరితో సంబంధం ఉంది, అందరూ నన్ను ప్రేమిస్తారు. అందుకని బంధువుల కన్నా ఎక్కువగా నేను సంఘాన్ని ఇష్టపడతా, ప్రార్థనలకు ఇష్టపడతా. ఎంత పనైనా, ఎంత ఫంక్షన్ అయినా సరే వాళ్ళని వదులుకోవటానికే నేను సిద్ధంగా ఉంటా. ప్రార్థన ఉంటే నేను వెళ్ళేదాన్ని కదా. ఆల్మోస్ట్ చిన్న స్త్రీల మీటింగ్ ఉన్నా కూడా నేను పెద్దయే వదిలేసుకునేదాన్ని అనమాట. అంత ఆసక్తిగా నాకు దేవుడిచ్చాడు. అది మనం అంతటికి మనకు రాదు. అలా పరిచర్య ప్రారంభమైంది. నేను సతీష్ గారు చెప్పిన వాక్యం ఏం చెప్పారు కానీ నాకు కూడా గుర్తొచ్చిందనమాట. రోమాపత్రిక 12వ అధ్యాయం నేను స్టార్టింగ్ రామలక్ష్మి పాస్టర్ గారు స్త్రీల మీటింగ్ తీసుకోవాలంటే ఎనికేపల్లిలో నేను తీసుకున్నాను అనమాట. అలా అన్ని పరిచర్యల్లో దేవుడు తన వంతుగా నన్ను వాడుకుంటున్నారు. ఆసక్తిగా దేవుడు నన్ను ఇచ్చినందుకు మొదటగా దేవుడికి వందనాలు చెప్తున్నా. పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళమన్నా, ఏ పని అప్పచెప్పినా, అది చిన్నదైనా పెద్దదైనా, అది నేను చేయను అనే మాట నా నోటికి రాకూడదు అనుకుంటా. ఆల్మోస్ట్ అలా చేస్తున్నాను అనుకుంటున్నా. అందుకు దేవుడికే వందనాలు చెప్తున్నాను. ఏ చిన్న విషయాన్ని, స్త్రీల మీటింగ్ అవ్వచ్చు, విశ్వాసాల మీటింగ్ అవ్వచ్చు, శనివారం ఉపవాస ప్రార్థన అవ్వచ్చు, గుణదల్లో అవ్వచ్చు, రామర్పాళ్ళు అవ్వచ్చు, లేకపోతే దేవరాజు గారి చర్చి దగ్గరికి ఒక 5-6 తీసుకెళ్ళాలమ్మా అని వాయిస్ మెసేజ్ పెడతారనమాట. మన ఇక్కడ నా ఫోన్ నెంబర్స్ నా బంధువుల కన్నా నా సంఘస్థులు ఎక్కువ ఉంటాయి. SCF అని పెట్టుకొని ఆల్మోస్ట్ అందరి ఫోన్ నెంబర్లు కూడా నా దగ్గర ఉన్నాయన్నమాట. అంత బంధం ఎక్కువ నాకు సంఘానికి, సంఘంలో ఉన్న విశ్వాసులకి, రామర్పాడని గుణదల్లో వాళ్ళకి. నాకు రామర్పాడులో వాళ్ళని తేడా లేదు, ఎనికేపడని లేరు. అందరికీ ఎందుకో కుమారక్క అని నన్ను అంతో ఆప్యాయంగా పిలుస్తారు. నేను ఈరోజు రాలేదు అని అంటే రామలక్ష్మిని కానీ పాస్టర్ కానీ అందరినీ అడుగుతారంట. నాకు అది ఇంకా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట. నాకు చాలా సంతోషం, నాకు ఎంతో ఆనందం. అంటే దేవుడి సన్నిధిలోకి ఉండి ఆయన వాక్యాలు వినాలన్నా, ఆయన సన్నిధిలో ఆనందించాలన్నా, ఆరాధించాలన్నా, ప్రార్థించాలన్నా ముఖ్యంగా నాకు చాలా ఆసక్తి అనమాట. అది దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్న. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ఎక్కువగా వందనాలు చెల్లిస్తున్న. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా.